హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అంటున్నారు. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎపెక్స్ బ్యాంక్ అని కూడా ఆర్ బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇండియాలో అన్ని బ్యాంక్స్ ని రెగ్యులేట్ చేసే నియంత్రించే ఆర్గనైజేషన్ కూడా ఆర్బీఐ అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్బీఐ 1935 యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 1 జనవరి 1949లో దీన్ని నేషనలైజేషన్ జాతీయం చేయడం అయితే జరిగింది. ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, డెప్యూటీ గవర్నర్స్ గురించి అడుగుతున్నారండి. డెప్యూటీ గవర్నర్స్ ఎంతమంది ఉంటారు ఆర్బీఐకి సంబంధించి? 4 ఉంటారండి. ఈ నలుగురిలో వచ్చేసి మనకి పూనం గుప్తా అని చెప్పేసి ఏమో కూడా రీసెంట్ గానే అపాయింట్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, ఎండి పాత్ర గారి ప్లేస్ లో ఆమె వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టి రవిశంకర్ అని చెప్పేసి ఒకతను ఉన్నాడండి. ఈ టి రవిశంకర్ గారు వచ్చేసి ఇతని యొక్క టర్మ్ అనేది రీసెంట్ గా 1 year ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వామినాథన్ జానకిరావు అని చెప్పేసి అతను ఉండడం అయితే జరిగింది. అండ్ 4th పర్సన్ వచ్చేసి రాజేశ్వరరావు గారు ఉన్నారు. అతని టర్మ్ అనేది కంప్లీట్ అవ్వడంతో అతని ప్లేస్ లో వచ్చేసి మనకి శిరీష్ చంద్ర ముర్ము అని చెప్పేసి ఇతన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే 4 మెంబర్స్ వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఆర్బీఐకి సంబంధించి గవర్నర్ గా ఉన్నారు సంజయ్ మల్హోత్రా గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. అయితే ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ.